బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిన మొబైల్ మనకు ఎంతవరకు మంచిది అవుతుంది, ఎంతవరకు కాదు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్గా చూసుకున్నట్టయితే నేనే అనుకోండి, నేను ఒక కొత్త మొబైల్ తీసుకుని వెళ్తే మా డాడీ కానివ్వండి, తర్వాత మా డాడీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు నా ఫ్రెండ్స్ కానివ్వండి, సో వీళ్ళు ఏం చెప్తారంటే వివో తీసుకురా బాగుంటుంది, తర్వాత ఒప్పో తీసుకురా బాగుంటుంది, శాంసంగ్ తీసుకో బాగుంటుంది, ఇవన్నీ మనకు చాలా వివిధ రకాలమైన ఈ యొక్క బ్రాండ్స్ అయితే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అవసరం ఏమంటే వాళ్ళకేం నచ్చిందో ఆ యొక్క బ్రాండ్ నేమ్ చెప్తారనమాట, మనకేం నచ్చిందో వాళ్ళకైతే అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఒక ఫ్రెండ్ గురించి అయితే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నాదే ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, నా ఫ్రెండ్. అతను చూసినట్టయితే ఎప్పుడు మనకు షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటాడు. సో అతనికి మేజర్ ప్రిఫరెన్స్ ఏమంటే ఒక కెమెరా అనమాట. సో అతను చూసినట్టయితే నాకు కూడా మంచి కెమెరా ఉన్న మొబైలే సజెస్ట్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇంకో ఫ్రెండ్ చూసినట్టయితే అతను గేమింగ్ పిచ్ అనమాట. అతను చూసినట్టయితే అస్తమానం గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. అతను చూసినట్టయితే నాకు పోకో X3 తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తారనమాట. ఇక చూసుకోండి, ఒకడైతే షార్ట్ ఫిల్మ్ చేసే వ్యక్తి, ఇంకోటి చూసినట్టయితే గేమింగ్ ఆడే వ్యక్తి అనమాట. వీళ్ళ యొక్క మెంటాలిటీ ఏదైతే ఉందో, సో ఆ యొక్క మెంటాలిటీని నా పైన అయితే రుద్దుతున్నారు. సో నాకు ఏది కావాలో వాళ్ళైతే అస్సలు అడగడం లేదు, డైరెక్ట్గా ఈ మొబైల్ తీసుకొని ఓపెన్గా తెగేసి అయితే చెప్తున్నారు అనమాట. ఇది చూసినట్టయితే చాలా తప్పు ఫ్రెండ్స్. అందుకోసమే మీ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, మీ యొక్క రిలేటివ్స్ కానివ్వండి, సో వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి ఆ యొక్క మొబైల్ తీసుకోండి అని మీకైతే సజెస్ట్ చేస్తుంటారు. ఇది చూసినట్టయితే చాలా తప్పని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చూసినండి, నేను యూట్యూబర్ కదా, నాకు కావాల్సింది మేజర్గా ఒక ఫోన్లో ఏంటి, తర్వాత ఎడిటింగ్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కావాలి, తర్వాత ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ తీస్తాను కాబట్టి నాకు మంచి కెమెరాతో ఉండే మొబైల్ అయితే కావాలన్నమాట. సో ఈ ఆస్పెక్ట్లో వెళ్ళినప్పుడు నాకు ఏ మంచి మొబైల్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అంటే OnePlus ఉంది, తర్వాత కెమెరా పరంగా చూసినా మనకు OnePlus అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా అయితే నేను వెళ్ళొచ్చు. సో అతని మాట విని నేను పోకో X3 తీసుకున్నట్టయితే నాకు కెమెరా అనేది సరిగా రాదు. అండ్ ఇంకో ఫ్రెండ్ మాట విని నేను కేవలం ఈ యొక్క కెమెరా మాత్రం ఉండి ఈ యొక్క శాంసంగ్ మొబైల్ తీసుకుంటే అది కూడా నాకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు ఈ యొక్క పర్ఫార్మెన్స్ కావాలి, ఎట్ ది సేమ్ టైం మంచి కెమెరా కూడా కావాలి. మరి అలాంటప్పుడు నాకు మంచి మొబైల్ ఏదవుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోయినట్టయితే మీరు ఈ యొక్క టాప్ 5 మొబైల్స్ వీడియోస్ చూడండి, తర్వాత టాప్ 10 మొబైల్స్ చూడండి, తర్వాత టాప్ 5 మొబైల్స్ అండర్ 15,000 సెగ్మెంట్లో చూడండి. ఇలా ప్రతి ఒక్క వీడియో చూసినప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో అంతేగాని మీరు బ్లైండ్గా మీ యొక్క మొబైల్ అంటే మీ యొక్క ఫ్రెండ్ ఏ మొబైల్ చెప్తారో అది ఉండడం అయితే చాలా తప్పనే చెప్తాను. సో ఈ వీడియోలో నేను ఈ విషయాల గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అందుకోసమే నేనైతే చెప్తున్నాను, ఒక ఫ్రెండ్ కానివ్వండి, ఒక రిలేటివ్ కానివ్వండి, ఎవరు ఏ మొబైల్ చెప్పినా మీరైతే దయచేసి తీసుకోకండి. ముందుగా మీకేం కావాలో అదైతే తెలుసుకోండి. సో మీకేం కావాలి, మీకు మంచి కెమెరా కావాలన్నా, లేకపోతే మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా, లేకపోతే ఎడిటింగ్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కావాలన్నా, గేమింగ్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కావాలన్నా, లేకపోతే డిస్ప్లే అంటే మీరు ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు మంచి డిస్ప్లే కావాలని చెప్తాను. తర్వాత మంచి యొక్క గేమింగ్ కోసం కావాలంటే మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ చెప్తాను. తర్వాత మీరు షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు అయితే మంచి కెమెరా ఉన్న మొబైల్ చెప్తాను. తర్వాత మీరు ఫాస్ట్ ఛార్జింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే టూర్లకి వగేరా అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళు అయితే వీళ్ళకి కావాల్సింది ఏమంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఎట్ ది సేమ్ టైం బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా అయితే రావాలన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇవి కొంతమందికి మాత్రమే మొబైల్స్ అయితే సూట్ అవుతాయి. ప్రతి ఒక్క మొబైల్ ప్రతి ఒక్క మనిషికి సూట్ అవుతుంది అనేది ఇక్కడ ఎక్కడైతే ఉండదు. మనకి ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో సూపర్ ఉండే మొబైల్ మనకు ఫ్యూచర్లో కూడా రాదనమాట. సో ఇందులో మనకు కెమెరా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ ఉంటుంది, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, డిస్ప్లే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి మంచిగా ఉన్న మొబైల్ మనకు ఫ్యూచర్లో రాదు, ఇంకా ఉండబోదు కూడా అనమాట. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే మీకు మేజర్ ప్రిఫరెన్స్ ఏంటో, అంటే మీకు మంచి కెమెరా కావాలి, తర్వాత మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే OnePlus జోలికి వెళ్ళండి. తర్వాత చూసినట్టయితే మంచి కెమెరా కావాలి, ది సేమ్ టైం కెమెరాలో మంచి ఎక్కువ ఫీచర్స్ కావాలంటే ఒప్పో వివోకి వెళ్ళచ్చు. ఎందుకంటే తండ్రి చూసినట్టయితే మనకు AI కెమెరా కానివ్వండి, తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానివ్వండి, ఇలా మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఆ యొక్క మొబైల్స్లో అయితే ఉండబోతాయి. తర్వాత గేమింగ్ పరంగా చూసినట్టయితే మనకు పోకో X3 తీసుకోవచ్చు. అంటే ఈ యొక్క క్వాల్కామ్ స్నాప్డ్రాగన్తో వచ్చిన ప్రతి ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు. అండ్ రీసెంట్గా వచ్చిన మనకు మీడియాటెక్ హీలియో G90 కానివ్వండి, G90T కానివ్వండి, G95 కానివ్వండి, ఇవన్నీ మనకు ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఒక గేమర్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మొబైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారనే చెప్పుకోవచ్చు. తర్వాత శాంసంగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ శాంసంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీటికి పెట్టింది పేరు ముందుగా దీని యొక్క కెమెరాకి, తర్వాత దాని యొక్క డిస్ప్లేకి, అండ్ తర్వాత చూసినట్టయితే దాని యొక్క బ్యాటరీ బ్యాకప్ అనమాట. ఒకవేళ నేను చెప్పిన ఈ యొక్క 3 పాయింట్స్ మీకు ఖచ్చితంగా మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అయితే మీరు శాంసంగ్ జోలికి అయితే వెళ్ళొచ్చు. లేదు నాకు ఇది సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా కావాలంటే ఇక్కడ మీకు బ్రాండ్ అయితే చేంజ్ అయిపోతుంది. అప్పుడు నేను శాంసంగ్ మొబైల్ అయితే మీకు అస్సలు రిక్వెస్ట్ అంటే సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే మనకు శాంసంగ్ గెలాక్సీలో ఈ యొక్క Exynos 9611 ఇలాంటి వేస్ట్ ప్రాసెసర్స్ అయితే ఇస్తారు. ఇది మనకు గేమింగ్ కోసం అయితే అంత సూట్ కాదు, తర్వాత ఎడిటింగ్ పర్పస్ కూడా అంత బాగా అయితే ఉండదు అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆ యొక్క బ్రాండ్ నేమ్ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా అసలు మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క రిలేటివ్స్ వీళ్ళు
అసలు ఎలా జడ్జ్ చేస్తారో నాకైతే అస్సలు వీలు కుదరడం లేదనమాట. వాళ్ళు సరిగా లేని మొబైల్ ఏదో తీసుకుంటారు, అది కూడా మీకే తీసుకోమని రుద్దుతుంటారు. ఇది చూసినట్టయితే చాలా తప్పు. సో వీళ్ళు అంటే వీళ్ళే కాదు, తర్వాత సెల్ పాయింట్లో చూసుకోండి, ఈ యొక్క సెల్లర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా పర్టికులర్గా ఇదే మొబైల్ తీసుకోమని మీ పైన అయితే దృష్టి పెడుతుంటారు అనమాట. సో ఇలా అన్నీ ఎప్పుడు పెడతారంటే మీకు మొబైల్ పైన నాలెడ్జ్ లేనప్పుడు ఈ రకమైన మనుషులు మనకు పుడుతూ ఉంటారు. సో అందుకోసమే ప్రతి ఒక్కరు నాలెడ్జ్ అంటే ఈ యొక్క మొబైల్స్ పైన కాస్త కూస్త అట్లీస్ట్ 50% లేకపోయినా మీకు 40-30% అయినా మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అందుకోసమే కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవైతే మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా డిస్ప్లే అనమాట. మీ యొక్క బడ్జెట్ అండర్ 20,000 లేకపోతే 15,000 అయితే ఖచ్చితంగా యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో అది మీకు అమోల్డ్ డిస్ప్లే ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో అమోల్డ్ డిస్ప్లే ఏమంటే దీంట్లో మనకు ఈ యొక్క బ్రైట్నెస్ కానివ్వండి, తర్వాత కలర్స్ కానివ్వండి, తర్వాత బ్లాక్స్ కంప్లీట్గా బ్లాక్స్, వైట్ కంప్లీట్గా వైట్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కెమెరా ఇప్పుడు చూసినట్టయితే అరౌండ్ 15,000 సెగ్మెంట్లోనే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మీ యొక్క బడ్జెట్ 15 నుంచి 20K వరకు అయితే ఖచ్చితంగా 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు ఈ యొక్క అపాచర్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క కెమెరాలో మీకు అపాచర్ f1.6 నుంచి 1.7, 1.9గా ఈ యొక్క లోపల ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఈ యొక్క అపాచర్స్ 2.0 మీకు దాటిందంటే ఈ యొక్క కెమెరా అనేది అంత సూపర్గా అయితే ఏమీ ఉండదు. ఇది కూడా కొంచెం బాగా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్టయితే ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో P70, P35 ఇలాంటి వేస్ట్ ప్రాసెసర్స్తో మనకు చాలా మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా చూసినట్టయితే మనకు ఎల్జీలో అనుకుంటా, ఎల్జీలోనూ ఏదో మొబైల్స్ తీసుకొచ్చారు, W11, W31, W31 ప్లస్ అనేవి. వీటిలో 3 మొబైల్స్ చూసినట్టయితే P22 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఎంత వేస్ట్ మొబైల్స్ అయితే నేనైతే చెప్పలేను. అసలు వీళ్ళు ఎందుకు లాంచ్ చేశారో, తర్వాత ఎవరు తీసుకుంటారో అని లాంచ్ చేశారో కూడా నాకైతే తెలీదు. సో ఇలాంటి ఆఫర్స్ కూడా మనకు కొన్నిసార్లు లాటరీ రూపంగా అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీకు కొంచెం బాగా తెలియాలంటే ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసమే మేజర్గా ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకు ఈ యొక్క వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో అందుకోసం మీరు ఫ్యూచర్లో ఏదైనా మొబైల్ తీసుకుని వెళ్తే దాన్ని చూసినట్టయితే అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. లేకపోతే మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G80 కానివ్వండి, G85 కానివ్వండి, G90 కానివ్వండి, G90T కానివ్వండి, G95 కానివ్వండి, ఇలాంటి ప్రాసెస్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అక్కడ డెఫినెట్గా మీకు గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత ఎడిటింగ్ పర్పస్ కోసం కానివ్వండి, తర్వాత హై పర్ఫార్మెన్స్ కోసం కానివ్వండి, వీటన్నిటికీ మనకు అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ర్యామ్ అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఒకవేళ మీరు గేమర్స్ అయితే ఖచ్చితంగా 6GB ర్యామ్ లేకపోతే 8GB ర్యామ్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. 8GB ర్యామ్ లేకపోయినా పర్లేదు, మనకు అట్లీస్ట్ 6GB ర్యామ్ ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేశాను. అండ్ తర్వాత దీనికి గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మేజర్గా మంచి గేమింగ్ కావాలంటే మంచి పర్ఫార్మెన్స్ అంటే మంచి ప్రాసెసర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మంచి ఈ యొక్క ర్యామ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అలాగే మనకు అట్లీస్ట్ 6GB ర్యామ్ ఉండేటట్టుగా అయితే మెయింటైన్ చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే బ్యాటరీ అనమాట. మీరు ఒకవేళ గేమర్ అయితే మీకు బ్యాటరీ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అందుకోసమే మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 5000 mAh బ్యాటరీ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఇలా ఉన్నప్పుడు మీరు నాన్ బ్రేక్గా అట్లీస్ట్ 4 నుంచి 5 hours వరకు మీరైతే ఆపకుండా అయితే ఆడగలుగుతారు. ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే దాంట్లో మనకు ఈ రోజులో చూసినట్టయితే 25 hours అట్లీస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఈ రోజు రేపట్లో చూసినట్టయితే మనకు 65 hours కూడా కేవలం 14,000కి వచ్చే మొబైల్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. అక్కడ చూసినట్టయితే రియల్మీ నార్జో 20 Pro మొబైల్ అనమాట. అది చూసినట్టయితే అరౌండ్ మనకు 14,000 సెగ్మెంట్లోనే 65 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి మంచి అద్భుతమైన మొబైల్స్ అయితే కొన్ని ఉంటాయి, మనకు ఎప్పుడు అయితే రావు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మొబైల్స్ అయితే కొనాలన్నమాట. సో గుడ్డిగా అతను చెప్పాడు ఇతను చెప్పాడని మొబైల్ కొంటే నష్టం అయ్యేది వాళ్ళు కాదు మీరు. ఇది మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొబైల్ చూసినట్టయితే ఈ రోజు రేపట్లో మనకు 1,00,000 వరకు లక్ష కూడా దాటుతున్నాయి అనమాట, టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అందుకోసమే మీరు ఒక మొబైల్ తీసుకుంటే అట్లీస్ట్ 2 years వాడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తలు అయితే పాటించక తప్పదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.